హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేణుశ్రీజీ. ఇవాళ వీడియో చికెన్ పచ్చడి. వెల్కమ్ టు మై ఛానల్ రేణుశ్రీజీ. ఇవాళ వీడియో చికెన్ పచ్చడి. ఇది 1/2 kg చికెన్ ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నది. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాము. సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు అందులోకి ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న దాంట్లోకి సాల్ట్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాం. ఒక 1/2 స్పూన్ పసుపు, బాగా అంతా కలిసిలా కలుపుకుందాము. ఇది బోన్లెస్ కాదు, విత్ బోనే, రెండు కలిపి ఉన్నాయి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాము చికెన్ ఫ్రై చేసుకోవడానికి. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని కొద్దిగా సిమ్లోనే పెట్టి మంచిగా వేడి చేసుకోవాలి. మీడియం తట్టు తర్వాత తగ్గించుకుందాం. ఇదిగోండి, ఇది ఒక 250 ml అంటే ఒక పావు లీటరు ఆయిల్. అది వేడి అవ్వాలి ఫస్ట్. 1/2 kg చికెన్కి ఒక 2 నిమ్మకాయలు అయితే సరిపోతాయి. ఇదిగోండి 2 నిమ్మకాయలు. చికెన్లోకి వేసుకోవడానికి ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగా ఇవన్నీ ఉన్నాయి. ఇది పౌడరు, ధనియాల పొడి. అందులోనే చెక్క, లవంగా, జీలకర్ర ఇవన్నీ కలిపి ఉన్నాయి. అదేమో ఆవాలు, కొంచెం మెంతులు. ఇవన్నీ మనం పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది, చికెన్ వేసుకున్నాము. ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నది. మేము బోన్తో తీసుకున్నాం. బోన్ బాగుంటుందని మాకు ఇష్టం, తీసుకున్నాం. చేసుకోవచ్చు, బోన్లెస్ అయినా కూడా చేసుకోవచ్చు. అలా అయిపోవాలి మొత్తం. చికెన్ మంచిగా గట్టిగా, మంచిగా ఎర్రగా అంటే బ్రౌన్ కలర్ అట్లా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతే మనకు పచ్చడి నిలువ ఉంటుంది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఇదేంటి అంతలోపు మనం ధనియాలు తీసుకుంటాం. అది వేగేలోపు మనం మసాలా ప్రిపేర్ చేస్తున్నాము. ఇందాక మనం చూపించాం కదా, ధనియాలు, ఇలాచీ, లవంగా, 2 స్పూన్ల ఆవాలు, ఒక 1/2 స్పూన్ మెంతులు, జీలకర్ర ఇవన్నీ కలిపి ఇట్లా పౌడర్ వేసుకున్నాము. ఇది ఒక 2 స్పూన్స్ ఉంటుంది. ఒకసారి చికెన్ సెట్ చేద్దాము. అది బాయిల్ అవుతుంది ఆయిల్లో, ఇంకా ఉడకాలి, మొత్తం ఫ్రై అవ్వాలి, బాగా ఎర్రగా ఫ్రై అయిపోవాలి. అంతలోకి నిమ్మకాయలు చేస్తాను, చూపిస్తాను. ఇంతలోపు నిమ్మకాయ రసం వండుకున్నాం మనము. ఒక 2 లెమన్స్ అయితే సరిపోతాయి మనకి. బాగా మెత్తగా చేసుకొని గింజలు లేకుండా రసం పుల్లగా ఉన్నా కానీ బాగా కొట్టి, అందుకే 2 వేస్తాం. గింజలు అన్నీ తీసేసి తీసేస్తాం. రసం వేయించుకున్నాం. మరి గింజలు పడితే చేదొస్తుంది. ఎక్కువ పుల్లగా ఉండే అవసరం లేదు. పుల్లగా ఉంటే టేస్ట్ పోయి. పులుసు కాల్పితే తర్వాత మళ్ళీ ఒక నిమ్మకాయ వేసుకోవచ్చు. ఇదిగోండి, గింజలన్నీ తీసేసి ఇట్లా రసం, ఓన్లీ ఇట్లా రసం తీసుకొని పెట్టుకోవాలి. ఒకసారి చికెన్ కూడా చూద్దాము.
మధ్య మధ్యలో ఇట్లా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈవెన్గా కుక్ అవుతుంది, మంచిగా ఈవెన్గా ఫ్రై అవుతుంది. మంచిగా వేగితే అప్పుడు మొత్తం దగ్గరలో ఒక ఉల్లిపాయ కూడా వేసుకున్నాము. వంచి పచ్చడి అయినా కంప్లీట్ ఒక ఎల్లిపాయ పడుతుంది. దాంతో అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేస్తాం. ఈ ఎల్లిపాయలు కూడా వంచి కొద్దిగా వేసుకుంటాం. కిందంతా తీసి వేసుకోవాలి. పుట్ట తీసేసి పెట్టుకున్నాము. చికెన్ చూడండి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, కలర్ చేంజ్ అవుతుంది, ఇంకా అవ్వాలి. అది ఫ్రై అయితే పచ్చడి ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇంకా కంప్లీట్గా ఎర్ర వేయాలి. అదే కలర్ కొంచెం డార్క్ అయితే ఇంకా ఫ్రై అయిపోయినట్టే, అంటే చికెన్ ముక్క కూడా గట్టి పడాలి. సౌండ్ చూడండి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా కొంచెం ఇంకో 10 minutes అయితే బాగా ఫ్రై అయిపోతుంది. ఫ్రై అయినా కానీ వెంకల్లాగా అయిపోవాలి, మరీ ఎక్కువ అవ్వద్దు. అది ఎన్ని రోజులు ఉంటుంది కదా, 4 రోజులు 3 రోజులు ఉంటుంది, అయిపోద్ది. ఒక సంవత్సరం 6 నెలలు అట్లా ఉండే పచ్చడి కాదు కదా. ఎప్పటికప్పుడు చేసుకోవాలి. ఒక 4 daysకి 5 days. పెద్ద చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 tablespoon అది కొద్దిగా మంట సిమ్లో పెట్టుకొని ఇది వేపుకోవాలి. వేపుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోవాలి. అప్పటిదాకా ఫ్రై చేసి చికెన్ మొత్తం కంప్లీట్గా ఫ్రై అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కదా, అది కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోవచ్చింది. పచ్చివాసన అంతా పోయింది, పచ్చివాసన అంతా పోయింది. ఇంకొక 5 minutes ఆగి స్టవ్ ఆఫ్ చేసుకొని అది చల్లారాలి. చల్లారిన తర్వాత కారం అది యాడ్ చేసుకోవాలి మనం. స్టవ్ ఆఫ్ వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు, చేదు వచ్చేస్తుంది పచ్చడి. అందుకే 5 minutes ఆగి బంద్ చేయాలి. ఇప్పుడు ఇది కంప్లీట్గా చల్లారాలి. ఇది కొంచెం వేడి తగ్గాలి. అప్పుడు మనం కారము ఆ ధనియాల పొడి అవి యాడ్ చేసుకోవాలి. కొంచెం చల్లారనిద్దాం దాన్ని, చికెన్ని. ఆయిల్ ఎక్కువ ఉంది అని అనుకోకండి, ఇది పచ్చడి కదా, ఆయిల్ ఉండాలి. అందుకని అంత ఆయిల్ కనిపిస్తుంది. అయినా కారం అవన్నీ వేసిన తర్వాత అంతేం కనిపించదు. పచ్చడి మనకు నిల్వ ఉండాలంటే ఆయిల్ కంపల్సరీ ఉండాలి. కొంచెం పొంగు తగ్గిపోయింది కదా, ఇప్పుడు కారం వేస్తాం. ఇప్పుడు కారం యాడ్ చేద్దాము. సరిపడంత వేసుకోండి. మీ కారం మీ టేస్ట్ సరిపడా వేసుకోండి. మేము ఒక 3 spoons వేసుకున్నాం. 3 full spoons అవి బాగా ఒకసారి కలుపుకున్నాం. ఇప్పుడు ధనియాల పొడి వేసుకో. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం మసాలా, అది కూడా. ఇది కూడా ఒక 2 spoons ఉంటుంది. బాగా వేసి ఇది కూడా కలిసేలా కలుపుకున్నాము. ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకో. ఇందాక ఒలిచి పెట్టుకున్నాం కదా ఎల్లిపాయలు, అవి కూడా యాడ్ చేద్దాం.
ఉప్పు చూడటానికి ఇవ్వాలి మన వల్ల కాదు. ఉప్పు చెక్ చేస్తలేదు మేము, ఎందుకంటే ఇవాళ థర్స్డే మేము తినం. ఇది కొంచెం చల్లారాలి, ఇది చల్లారినాక నెయ్యాలి, లేకపోతే చేదు వచ్చేస్తాం మళ్ళీ వేడి మీద వేస్తే. అందుకే అది కొంచెం చల్లారిన తర్వాత మనము నిమ్మరసం యాడ్ చేద్దాం. ఆయిల్ కూడా మనం మొత్తం కొంచెం చల్లబడితే పైకి వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు ఆయిల్ అంతగా అనిపించట్లేదు కదా, అది కొంచెం చల్లారిన తర్వాత ఆయిల్ ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. సాల్ట్ వేసుకుందామని, ఎందుకైనా మంచిది. కొంచెం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్. ఇందాక మనం చికెన్లో వేసుకున్నాం కదా, చికెన్ ఆ పొడిలో కూడా ఇందాక మనం ఆవాలు మెంతి పొడి వేసుకున్నాం కదా, అందులో కూడా ఒక స్పూన్ వేసుకున్నాము. మీరు కారం వేసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు ఉప్పు, మీ టేస్ట్కి తగ్గట్టు చూసి. చల్లగైనాక కొంచెం వేడి తగ్గితే అప్పుడు ఇది వేసుకుందాం. మళ్ళీ చేదు వచ్చేసి పెట్టుకొని కూడా చల్లగా అండి పచ్చడి. నిమ్మకాయ రసం వేసుకుందాం. ఇందాక తీసి పెట్టుకున్నాం కదా ఒక 2 నిమ్మకాయ చుక్కలు, 2 నిమ్మకాయలు. ఆ జ్యూస్ అంతా ఇప్పుడు ఇందులో యాడ్ చేద్దాము. ఎక్కువ వేసుకోవట్లే, మేము పుల్లబుట్టి తినము, అందుకనే 2 నిమ్మకాయలు వేసుకున్నాం. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి, మీ పులుపు తగ్గట్టు వేసుకోవచ్చు. మళ్ళీ అంత ఒక్కసారి నీట్గా కలుపుకుందాము. స్లోగా ఆయిల్ రిలీజ్ అవుతుంది చూడండి, పొద్దున కల్లా అదే అయిపోద్ది. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. మామిడికాయ పచ్చట్లాగా కాదు, ఇది వెంబటే కూడా తినొచ్చు. ఇది అమ్మట తింటే చేసుకునేది. కొంచెం మాగాలి, అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. అమ్మటే వేడి వేడి అన్నం వండుకొని ఈ పప్పులు వాటర్లో వేసుకొని తింటే వైట్ రైస్, ఓన్లీ వైట్ రైస్కే బాగుంటుంది. ఓన్లీ వైట్ రైస్తోనే బాగుంటుంది. ఇది పప్పుకి అంచుకి అట్లా వేసుకున్నా ఏం మంచిగా ఉండదు. చూడండి వేడి వేడి పచ్చడి, చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా మా స్టైల్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. మాది కొత్త ఛానల్ ఫ్రెండ్స్, కొంచెం మాకు సపోర్ట్ చేయండి. మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మేము డెఫినెట్గా చేసి చూపిస్తాం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.